చిచ్చి, నిహారిక వేస్తున్న ప్రతి ప్లాన్ చివరి వరకు వచ్చి అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మనకేమో పెద్దగా పని లేకుండా పోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? మనం ట్రై చేయకుండానే వీటి గురించి ఒక పార్టీ వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి మరీ తీసుకుని వెళ్ళారు. రాత్రి మన ఇంట్లో దొంగతనానికి ఆ బ్యాచే వచ్చింది. మనకి వాళ్లతో చేతులు కలిపే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చెయ్యమని కార్డు ఇచ్చారు. నేనే డైరెక్ట్గా రంగంలో దిగాలి. వాళ్ళతో నేనే డీల్ మాట్లాడాలి. ఎందుకంటే నేను గతంలో దొంగలా బతికానని, నా మీద బోల్డ్ అని కేసులున్నాయని, ఆ విషయం నేను దాచానని అమ్మా నాన్నలకి తెలిసినప్పుడు నన్ను నిర్దాక్షణ్యంగా బయటికి గెంటేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? అడుక్కోవాలి. అదేదో అమ్మవారి విగ్రహాన్ని ఫారినర్లకు అమ్మేసి కోట్లు సంపాదించుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం. అవును, ఆ రోజు నిహారిక విజిటింగ్ కార్డు చూపించింది. అది ఎక్కడుందబ్బా? మనం వచ్చి 10 days అయిపోయింది, బట్ నో రిజల్ట్. హలో డేవిడ్ గారు. ఎస్, హూ ఆర్ యు? ఐ కృష్ణ బాబు, కృష్ణ సన్, హస్బెండ్ ఆఫ్ నిహారిక. టెల్ మీ. అన్నపూర్ణాదేవి దట్ విగ్రహం గురించి ఐ టాకింగ్ టు యూ. ఏం మాట్లాడాలి? విగ్రహాన్ని బయటకు తెస్తున్నారా? హలో హలో. హాయ్, నిహారిక హియర్. టెల్ మీ మేడం, ఎనీ గుడ్ న్యూస్? నో. బట్ యువర్ హస్బెండ్ టోల్డ్ దట్ అన్నపూర్ణ దేవి. డోంట్ కన్సిడర్ హిస్ వర్డ్స్. ఐ విల్ కాల్ యూ లేటర్. ఆ డీల్ గురించి ఇప్పుడు మేమేం మాట్లాడలేం. లిజన్ నిహారిక, మీరే నా మాట వినండి. దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఐడల్. అన్నీ కుదిరినప్పుడు నేనే మీకు టచ్లోకి వస్తాను. మీరు ఇంకెవ్వరి మాట వినకండి, నా హస్బెండ్ మాట కూడా. ఓకే? చరణ్ సార్, ఆ విగ్రహం మనకు దక్కాలంటే ఆ నిహారిక కృష్ణను మనకు ఫేవర్గా మార్చుకోవాలి. ఓకే సార్. పిచ్చేమైనా పట్టిందా నీకు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నీ స్కెచ్లన్నీ ఫెయిల్ అవుతున్నాయి. మనం అనుకున్నవి ఏవి జరగడం లేదు. నేను నీ వెనక తోకలా తిరగడం తప్ప ఇంకేమైనా బెటర్మెంట్ ఉందా? సీరియస్గా చెప్తున్నాను, విను. నువ్వు ఆ డీల్ చెయ్యొద్దు. ఇంట్లో వాళ్ళకి దొరికిపోయాము అంటే బయటికి పోతాం. అరే పోదాం బాయ్, బరాబర్ పోదాం. విగ్రహం అమ్ముకుని 1000 కోట్ల రూపాయలతో యాడికన్నా చెక్కేద్దాం. బ్యాలెన్స్ లైఫ్ ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఎంతకాలం ఇలా? పొద్దున్న లేచిన గానిచ్చి ఆ అవని గురించి ఆలోచనలు తప్ప మన బతుకుల్లో ఇంకేమన్నా ఉందా? ఏమైంది కృష్ణ నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నచ్చట్లేదురా బాయ్, నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు. టైం వచ్చినప్పుడు విగ్రహం గురించి ఆలోచిద్దాం, తొందరపడకు. దిస్ ఇస్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్ ఈస్ మై ఆర్డర్.
అమ్మా మా పరువు తీసావు కదే. ఎలా పెంచానే నిన్ను, ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నానే నిన్ను. నా కూతురు అందరిలాంటి ఆడపిల్లల్లా కాదని గొప్పలు చెప్పుకున్నాను కదే. అందరి ముందు తల దించుకునేలా చేశావు. బయట తిరగలేనంతగా తల వంపులు తీసుకొచ్చావు. నిన్నేం చేసిన పాపం లేదే. నిన్ను వదిన ఆగు. కావ్య ఇప్పుడు మరొకరి భార్య. అయితే అంటావేంటి? కావ్య భర్త ముందు నువ్విలా చేసుకోవడం పద్ధతి కాదు. వీళ్ళు చేసిన పని పద్ధతిగా ఉందా? అక్క, నువ్విలా ఆవేశపడతావని పిలిపించలేదు. జరిగిన దాని గురించి వివరిస్తే ఆలోచిస్తావని పిలిపించావు. ఏం ఆలోచించటమో ఏంటో. నిన్నటి వరకు కాలు రెగరేసుకుని తిరిగాను. ఇప్పుడు బయటికి పోవాలంటే భయంగా ఉంది. పెద్దిరాజు గారు, మనం ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులం. బయటి వాళ్ళ గురించి ఆలోచించడం కంటే మన బిడ్డ గురించి ఆలోచించడం ముఖ్యమండి. మీతో కొన్ని నిజాలు పంచుకోవాలని రమ్మని చెప్పింది. నువ్వు కూడా మీ అమ్మలా తొందరపడకుండా విను. తొందరపడింది అవని. అవని గనక వీళ్ళ పెళ్లి చేయకుండా ఉంటే నా కూతురు జీవితం ఇంకా బాగుండేది. నేను నిర్ణయం తీసుకోకపోయుంటే ఈ పాటికి దండేసున్న మీ కూతురి ఫోటో ముందు కూర్చుని ఏడుస్తూ ఉండేవారు. ఏం మాట్లాడుతున్నావు? అవును వదినా, మేం పెళ్లి చేయకపోయుంటే దండలతో వచ్చిండేవారు కాదు. ఎందుకంటే కావ్య ఆత్మహత్య చేసుకోబోయింది. అంతేకాదు, పెళ్లికి ముందు ఇద్దరూ తొందరపడి హద్దులు దాటి ఒక్కటయ్యారు. జీవితంలో సెటిల్ కాలేదని ఈ అబ్బాయి లేకుండా బతకడం కష్టమని కావ్య. ఇద్దరూ మా దగ్గర జరిగిందంతా చెప్పుకోవడంతో మేము అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవని చాలా ధైర్యం చేసిందక్క. ఎందుకంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు. అయినా సరే ఒక ప్రాణం కాపాడడం కోసం ముందడుగు వేసింది. భర్తగా నేను సహాయం చేశాను. నా చెల్లెలి స్థానంలో మరో మనిషి ఉంటే నాకెందుకులే అనుకునేది. తన పీకల దాకా తెచ్చుకోదు. అవునమ్మా, అవని తన కోసం తను బతికే మనిషి కాదు, తన వాళ్ల కోసం బతికే మనిషి. నాలో మార్పు వస్తుందని నేనే కలలో కూడా అనుకోలేదు. అలాంటిది అవని నన్ను మార్చింది. అవని గారు చేసింది మీకైతే తప్పనిపించచ్చు, కానీ మాకైతే లైఫ్ ఇచ్చిందండి. అవునమ్మా, అవని అత్త లేకపోయుంటే ఈ రోజు నేనుండేదాన్నే కాదు. విషయం చెప్పాలనిపించలేదా? ఫ్రెండ్లీగానే ఉన్నారు, కానీ ఈ విషయంలో మాత్రం మీరు పదే పదే ఇంటి కట్టుబాట్ల గురించి చెప్తుంటే భయమేసింది. అందుకే చెప్పలేకపోయాను. వేదవతి అత్తయ్య అంటే అందరికీ గౌరవం ఉంది. మనం తప్పు చేస్తే అత్తయ్య పరువు పోతుంది. ఆ విషయం మొదట్నుంచి అందరికీ తెలిసిందే కదమ్మా. అందరికీ తెలుసు బావా. మనకు తెలియందేంటంటే ప్రేమ అనేది మన జీవితంలోకి ఎప్పుడు ఎలా ఎంటర్ అవుతుందన్న విషయం. మా విషయంలో కూడా ఇదే జరిగింది. అందుకే కదా ఎంతో కాలం చెప్పుకోలేక ఇద్దరం నరకం అనుభవించాం. అన్నయ్య, మనుషులు పుట్టిన తర్వాతే సంప్రదాయాలు పుట్టాయి. ఆ సంప్రదాయాలకు ఒక నిండు ప్రాణం బలైపోకూడదు కదా. వదినా,
ఇందాక నువ్వు ఆవేశంలో ఆడపిల్ల మీద చేయి చేసుకోవడాన్ని నేను తప్పుబట్టను. ఎందుకంటే ఓ తల్లిగా నీ ఎమోషన్ నీది. కానీ నువ్వు కొట్టాల్సిన సమయంలో కొట్టలేదు. బయట ఓ అబ్బాయితో ఐస్ క్రీం పార్లర్ దగ్గర కనిపించింది. అతనితో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. వదినా, తల్లిగా ఈడొచ్చిన ఆడపిల్ల ఎప్పుడు ఏం చేస్తుంది అని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత నీ మీద ఉంది. రేపటి రోజున జరగరాందేదైనా జరిగింది అంటే అప్పుడు తెలుస్తుంది. వయసొచ్చిన కూతురు మంచి అడుగులు వేస్తుందా తప్పటడుగులు వేస్తుందా అని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత తండ్రిగా నీ మీద ఉంది. అత్తయ్య, ఇప్పుడు నేనొచ్చింది కావ్యకి సంబంధించిన విషయం చెప్పడానికే. కావ్య ఒక అబ్బాయితో క్లోజ్గా ఉంటుంది. ఆ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆలస్యమైతే అమృతం విషం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆడపిల్ల జీవితం అయితే మాత్రం నాశనమైపోయే పరిస్థితి వస్తుందో వదినా. ఇప్పటికీ నేను చేసింది తప్పని మీకు అనిపిస్తే ఊరుకోదనా. మీరు అర్థం చేసుకున్నట్టు ఇంట్లో వాళ్ళందరూ నా చెల్లెల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో. బావా, జరిగిందంతా మీకు తెలిసింది కదా. ఇప్పుడు కావ్య సమస్యకి పరిష్కారం ఏంటో ఆలోచించండి. అమ్మా నాన్నలైతే ఇంకా కోపంగా ఉన్నారు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. సమస్యకు పరిష్కారం ఆ ఇంట్లోనే తేలాలి. ఎందుకంటే కావ్య చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే పెరిగి పెద్ద అయింది. అన్నయ్య ఇల్లరికంగా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు వీళ్లకు నిజాలు తెలిసాయి కాబట్టి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని అడుగుదాం. కావ్య జీవితం బాగుండాలంటే ఆ ఇంట్లోని న్యాయం జరిగేలా చేయాలి. వెళ్దాం పదండి. అక్క, మేం వెళ్ళొస్తాం. సరే. రా బావా. పద. వదినా, పదండి. పదండి. వేదవతి గారి కంటే ఎక్కువ పెద్దరికం ఉంది నీ చెల్లెలి దగ్గర. ఏదో ఒక రోజున మనం కూడా అందుకోలేనంత గొప్ప స్థానానికి వెళ్ళిపోతుంది చూడు. పదండి. ఇది మీ ఇల్లు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. రా కావ్య. పదండి వదినా. వసంత పెద్దిరాజు మనతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? కూతుర్ని చూడాలనిపించుంటుంది, అందుకే అవని దగ్గరికి వెళ్ళుంటారు. అవునమ్మా, అక్కాబావలు చాలా మూడిగా ఉన్నారు. అమ్మ మాటను కాదని వెళ్ళరే. కుటుంబం పరువు బజార్న పడేశారు. అత్తయ్య గారిని మనం గౌరవించినట్టు అవని గౌరవిస్తుందా? లేదే. నాకు తెలిసి వసంత గారి వాళ్ళ మనసు కూడా పాడు చేస్తుంది చూడండి.
చూసారా నేను అన్నంత పని చేసింది? నిహారిక, నువ్వు ఏది ఊహించినా అది కరెక్ట్గానే జరుగుతుంది. బయటికి గెంటేశాం కదా, ఎందుకు తీసుకొచ్చావు? మీరు వీళ్లతో పాటు వస్తున్నారండి వసంత? నిన్న ఆవేశంలో నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయాం. అందుకే ఈ రోజు ఆ నిజాలు తెలుసుకోవడానికి వెళ్ళాం నాన్న. నిజాలా? అవును మామయ్య గారు, ఈరోజు మేము అవని దగ్గరకు వెళ్ళకపోయుంటే మాకు కొన్ని నిజాలు తెలుసుండేవి కావు. మా కూతుర్ని ద్వేషంతో జీవితాంతం దూరం పెట్టేసుండేవాళ్ళం. ఏంటా నిజాలు? అవని ఏదో ట్రైనింగ్ ఇచ్చి తీసుకొని వచ్చింది అత్తయ్య. అలాంటివి వినడం మనకు అవసరమా చెప్పండి? అవసరమే నిహారిక. అమ్మా, అసలేం జరిగిందంటే నా కూతురు ఆత్మహత్య చేసుకోబోయింది. నా కూతురు ప్రేమించిన వాడితో హద్దులు దాటేసింది. చావే గతనుకున్న సమయంలో అవని దేవతల నా కూతుర్ని కాపాడింది. లేదంటే ఈరోజు కావ్య మనకు దక్కేది కాదు. నిన్న మనం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇచ్చుంటే ఈ విషయాలు నిన్ననే తెలుసుండేవి మనకి. నా కూతుర్ని క్షమించమ్మా. క్షమించలేను. ఈ విషయాలన్నీ కావ్య మనకి ముందే చెప్పుండాలి. బయట వాళ్ళ ముందు పరువు పోయిన తర్వాత చెప్పడం కాదు. అవని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేస్తుంది అత్తయ్య. అలాంటివి చేసేది నువ్వు. తమ్ముడు, ఇదే వద్దన్నాను. వద్దనికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఆ మాట నీ భార్య కూడా చెప్పు బావా. ఇప్పుడేంటి వచ్చారు, ఏదో కథ చెప్పారు, క్షమించమని అంటున్నారు. అయితే మిమ్మల్ని క్షమించేయాలి అంతేనా? పోయిన పరువు ఏమైనా తిరిగి వస్తుందా? మర్యాద గౌరవం తిరిగి వస్తుందా? ఇది ఇల్లు అనుకుంటున్నారా, సత్రం అనుకుంటున్నారా? ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. పెద్దవాళ్ళున్నారు, వాళ్ళకి చెప్పాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? పరువు పోయింది అని ఆలోచిస్తున్నావు, కావ్య ప్రాణం పోలేదు అని సంతోషించడం లేదు. అసలు ఇప్పుడు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? ఏంటి నీ ధైర్యం? ముందు మీరందరూ బయటికి పొండి. చెప్పాల్సిన సమయంలో నిజాలు చెప్పకపోతే వాటికి విలువ ఉండదు. అందరూ ముందు బయటికి నడవండి. వసంత గారు, మీరిటువైపు ఉంటారా అటువైపు ఉంటారా? అత్తయ్య, ఓ విషయం మాట్లాడదామని వచ్చాం. కొంత సమయం ఇవ్వండి. చెప్పు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. అబ్బా, అది కూడా తమరే సెలవివ్వండి. అత్తయ్య, ఈ అబ్బాయి ఎవరూ లేనివాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ బతకడానికి మీరే ఒక ఆధారం చూపించాలి. మాకేం అవసరం? మేమెందుకు చూపించాలి? ఆ బాధ్యత మీకుంది కదమ్మా. మా మాట వినేవారి పట్ల మాకు బాధ్యత ఉంటుంది. ఇష్టమైన తిరుగులు తిరిగే వాళ్ళ పట్ల ఉండదు. అత్తయ్య, కావ్య చిన్నతనం నుంచి మీ దగ్గరే పెరిగింది. ఆడపిల్లకు పెళ్లి సమయంలో బంగారం పెడతారు, లాంఛనాలు పెడతారు, అల్లుడికి కట్నమిస్తారు, కారిస్తారు, అన్నీ జరుగుతాయి. ఇప్పుడు అవన్నీ ఇవ్వమంటావా ఏంటి? వాటికి బదులుగా కొంత డబ్బిస్తే ఈ అబ్బాయి వ్యాపారం చేసుకుంటాడు, తన భార్యని పోషించుకుంటాడు. అసలు అడగడానికి నువ్వెవరివి, తీసుకోవడానికి వాడెవడు? మీరు అప్పుగానివ్వండి, నేను సెటిల్ అయిన తర్వాత తీర్చుకుంటాను. ఏ అధికారంతో అడుగుతున్నావు? అధికారం సంగతి అట్టుంచండి, అడిగే అవకాశం కూడా కోల్పోయారు. పోనీ కావ్య అడగచ్చా? కావ్యకైతే హక్కుంది కదా. కావ్య, నువ్వే అడుగు. అమ్మమ్మా, మా మీద నీకున్న కోపం ఇప్పుడిప్పుడే తగ్గదని నాకు అర్థమవుతుంది. మీ పేరు చెప్పుకొని బతుకుతాము, ఏదైనా సహాయం చేయండి. కావ్య, సహాయం చేయమని ఎందుకు అడుగుతున్నావు? నీకు రావాల్సిన వాటా నీకొస్తుంది. వాటానా? అవును. ఎవరికి పడితే వాళ్ళకి వాటా ఎలా వస్తుంది? ఎందుకు రాదు? అలానే డాక్యుమెంట్స్ ఏమైనా రాసారా? అమ్మ గతంలో మాటిచ్చింది తమ్ముడు. అది గతం అక్క.
ఇప్పుడు అధికారం నిహారిక చేతిలో ఉంది. అధికారాలు ఎవరి చేతిలో ఉన్నా మాట అయితే తప్పకూడదు కదా. నీ కూతురు మాట తప్పింది కదా.